భారతీయ జనతా పార్టీ ఈ యొక్క లిక్కర్ వ్యవహారం విషయంలో మేము మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ పదే పదే భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం మాకుంది. ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు అంటున్నారు కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారట. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా? నీళ్ళలా కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లోనైనా ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యాయస్థానంలో బెయిల్ దొరకలేదు. మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు. నేను మరొకసారి కోరుతా ఉన్నాను, మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తే మాత్రము ఖచ్చితంగా మేము ప్రతి సవాల్ చేస్తాము. ఈ యొక్క కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాను. మొన్నటి రోజు సాయంకాలం 4 గంటలకు మన హైదరాబాద్ నగరంలో చెర్లపల్లిలో ఉన్నటువంటి స్లాటర్ హౌస్ దగ్గర చెంగిచెల్ల స్లాటర్ హౌస్ దగ్గర అక్కడ నివాసం ఉంటున్నటువంటి ట్రైబల్స్, ముఖ్యంగా మగవాళ్ళు ఎవరు లేరు, ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా మగవాళ్ళందరూ కూడా మందిరానికి వెళ్ళారు. వాళ్ళకు ఇష్టగురువు అయినటువంటి ఆ దేవాలయానికి అందరూ కలిసి వెళ్ళారు. మహిళలు అక్కడ మైకు పెట్టుకొని హోలీ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి మసీదు నుంచి వందల మంది మహిళలు, పసిపిల్లలు, గర్భవతి స్త్రీలు అనే విచక్షణ లేకుండా వాళ్ళ మీద రాళ్లతో విపరీతంగా దాడి చేసి 30 మందిని గాయపరిచారు మొన్న 4 గంటలకు. మాఫియా సామ్రాజ్యాన్ని వెళ్తున్నటువంటి గత 30 సంవత్సరాలుగా ఒక నేర సామ్రాజ్యము ఈరోజు చెంగిచెల్లలో నడుస్తూ ఉంది. చాలా రెక్కాడితే డొక్కాడనటువంటి పేద గిరిజన మాతృమూర్తులు, ఆడబిడ్డలను పట్టుకొని విచక్షణారహితంగా తలలు పగిలే విధంగా దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర చేశారే తప్ప ఈరోజు ఉదయం వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. గత రాత్రి నేను స్వయంగా వెళ్ళి వాళ్ళందరినీ చూసి వచ్చాను. మరి ఈరోజు హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. ఇందిరమ్మ రాజ్యం అంటా ఉన్నావు. మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం. మహాలక్ష్మి అంటున్నావు. మరి నీవు హోంమంత్రిగా ఉన్నటువంటి నీ శాఖ ఆధ్వర్యంలోనే ఇదే హైదరాబాద్ నగరంలో పేద మహిళలపైన, గిరిజన ఆడబిడ్డలపైన
ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో అడుగుతా ఉన్నాను. అదే ఇంకొకరి మీద జరిగినుంటే ఈరోజు ఏ రకమైనటువంటి వాతావరణం ఉండేదో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాళ్ళు హిందూ స్త్రీలు కాబట్టి, పేద మహిళలు కాబట్టి విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడులు చేసి 30 మందిని గాయపరిస్తే కనీసము హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. హాస్పిటల్కి వెళ్తే కనీసం బిల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళు 3 రోజుల నుంచి వంటలు చేసుకునే పరిస్థితి లేదు. చివరకు పోలీస్ స్టేషన్లకు వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా ఆ గిరిజన ఆడబిడ్డల యొక్క బట్టలు లాగి కొట్టేటువంటి ప్రయత్నము అదే గుండాలు చేస్తే పోలీస్ స్టేషన్లో దిక్కు లేనటువంటి పరిస్థితి ఉన్నది.